అవినీతి జరిగిందని చెప్పిండు. వాళ్ళు వచ్చి అడిగిండ్రు, సార్ 3 కోట్లు ఇచ్చామన్నారు కదా, 30 లక్షలు మా బ్యాంక్ అకౌంట్ చూపెట్టామని చెప్పిండు. బొక్కబొరవాడు ఎమ్మెల్యేలు పట్టుకున్నాడు. సమాధానం చెప్పిండా? ఎందుకు మాట్లాడతారు? ఓకే, దయచేసి మీరు నిజంగా ఉద్యమకారులు, ఉద్యమం చేసిన వాళ్ళు మీరు ఇంకా మీరు ఏమైనా కేసీఆర్ గారిని అంటే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అంటున్నారని మీరు అడ్డం పడండి, ఒక అర్థం ఉంటది. కానీ ఈ తారక రామారావుని మీరు మా అన్నప్పుడు మీరు అడ్డం వచ్చిరనుకో, ఉద్యమకారుడిగా మీకున్న గౌరవం కూడా పోతుంది. నేను ఒక్క మాట అడుగుతాను, నేను నిన్నే అడుగుతున్నా సూటిగా, నేనైతే ఆయన అడగను, నిన్నే అడుగుతున్నా. ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎన్టీ రామారావు గారి పేరును మార్చడం నిజమా అబద్ధమా? నువ్వు చెప్పు అబద్ధమా నిజమా? ఇది పూర్తి అసలు సంబంధమే లేదు కదా. ఏంటంటే ఎన్టీ రామారావు గారు గురించి ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్య చేసేసరికి ఏం చెప్పాలో తెలియదు ఆయనకు. తెలియక నేను ఒక వీడియో వేసిండు, దాని కంటిన్యూషన్ ఏం మాట్లాడిండో చెప్పలే. కరెక్ట్ గా 15 సెకండ్లు వేసి అవి చూసినావా రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడో అని ఆడికి కట్ చేసిండు. ఇంత హిపోక్రసీ ఎందుకు మీకు? సరే మీరేదో రేవంత్ రెడ్డి గారు తప్పని నిరూపించాలనుకుంటారు కదా, మొత్తం వేయాలి. నేనేం మాట్లాడినా మొత్తం వేయాలి. కరెక్ట్ 14 సెకండ్లు ఎందుకు వేయాలి వీడియోని? 14 సెకండ్లతో 15, 16, 17 సెకండ్లల్లా ఏం మాట్లాడినా మీరు ప్రజలకు చెప్పట్లేదంటే ఎక్కడో మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా, ఎక్కడో మీరు సినిమా కార్మికుల్ని మోసం చేస్తున్నట్టే కదా, ఎక్కడో మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని దానికి రిలేటెడ్ గా బ్రతుకున్నటువంటి వారి బతుకులందరినీ కూడా మీరు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారికి వకాలత్తు తీసుకోవడం ఏంది అంటే నేను అంటే అమాయకత్వం అనాలా ఏమనాలో నాకు తెలియదు. చూసిన ఏం తప్పు మాట్లాడి చెప్పు, చెప్పానా ఏం తప్పు మాట్లాడిండో నేను చెప్తా. చెప్పు ఏం మాట్లాడి తప్పు చెప్పు. మీరు అధికారం కోసము పొద్దున్న లేస్తే ఏ టిఆర్ఎస్ మీద తిట్టి కేసీఆర్ తిట్టి అధికారంలోకి వచ్చిర్రో, వచ్చిన తర్వాత కూడా నిన్న ఏం చెప్తున్నాడు, 3000 కోట్ల కంటే ఎక్కువ మిగులుతలేవు డబ్బులు, నేను జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, ఇప్పుడు ఈ కాలేజీలో ఫీజులు ఎలా కట్టాలి, అసలు డబ్బులు ఏం లేవు అంటాడు. డబ్బులు లేవు జూబ్లీస్ లో అభివృద్ధి ఎట్లా చెప్తాను? గిద్దిని అవివేకం అని ఇవన్నీ ఏంటంటే మేడం ఈ ఆలమాయిగా నీ భారతం ఏముండదు. నేను నువ్వు మాట్లాడిందంటే నాకు తారక రామారావు మాట్లాడిండు, నా ప్రశ్నలకి ఇప్పుడు చెప్తే కాదు. అవును, ఆయన మాట్లాడిందే నువ్వు మాట్లాడుతావు, ఆయన తెలివి లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వు దాన్ని పట్టుకొని నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు. నాకు నా ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి మర్యాదగా మాట్లాడకపోతే మంచిగా ఉండదు మర్యాద. వాడు వీడు అన్నావు అనుకో మర్యాద ఉండదు. ముఖ్యమంత్రి వాడు వీడు అంటే మాట్లాడదు, అర్థమైందా? క్షమాపణ అయిపోవాలి అంతే. ముఖ్యమంత్రి హోదాక నేర్పించాలి. మీరు మీ నాయకుడికి ఏమి నేర్పిస్తారు అలా నాకు అన్నికే చేత కదా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కల్వకుంట్ల తారక రావుని నాకు అన్నికే చేత కదా మాటలు రావాలనుకుంటారా? ఏం నేర్పించారు? ముఖ్యమంత్రిని వాడు మీద అన్నా నేర్పించారా? ఎంతలో కూర్చుంటారా మాట్లాడడానికి? ముఖ్యమంత్రిని వాడు మీద అంటున్నావు, ఏమి నాయకత్వం మీది? కనీసం పనికిరాడు లేదు. చెప్పడానికి పనికిరాడు ఆయన. కల్వకుంట్ల తారక రామారావు చెప్పడానికి పనికిరాడు. 17,500 కోట్లు ఏంటంటే అమెరికా ఏం చేయాలి మధ్యలో ఇంత చదువుకున్నాడు. 17,500 కోట్ల అవినీతి జరిగింది, 3 కోట్ల అవినీతి జరిగిందని పెద్దల్లో మాట్లాడిండు. ఏమైంది అంటున్నారు దాని గురించి? ఏమైంది? మరి మీరేం చేస్తున్నారు? మీరు భజన చేస్తున్నారా? మీరు రామకీర్తన వాడుతున్నారా? బీఆర్పీ భవన్ ముందు మీరేం మాట్లాడిండు? భజన మీ భాష మాట్లాడి కొంచెం సిగ్గుండాలి మాట్లాడడానికి, మళ్ళీ మనస్సాక్షి ఉండాలి మాట్లాడడానికి. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే కొంచెమన్నా కొంచెం ఇంతనన్నా ఉండాలి మేడం, సిగ్గు ఇంతనన్నా తెలుస్తారు మేడం. అయితే మేడం ఇప్పుడు రేపు వీళ్ళు జూబ్లీ సెలక్షన్ అయిపోయిన తెల్లారే ట్యాక్సీ స్టార్ట్ చేస్తున్నారు మేడం. అయ్యో వీళ్ళందరూ చేసి కాబట్టి వీడియో చూసుకొని మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు? ఇంత అవగాహన లేదు అసలు. ఇంత అవగాహన లేనట్టు ఏం మాట్లాడుతున్నారు? అంటావా ముఖ్యమంత్రి వాడు అంటారా? తీయండి మనం టీచర్ చెప్పించాలి ఆపిన మాటని ఎంతమన్నా ఉండాలి. తీసి మాట్లాడు.
నువ్వు వినండి. అది నేను చెప్పను, నా పని కాదు. సబ్జెక్ట్ మార్చండి ప్లీజ్. అట్లా ఇలా మేడం ఏంటంటే TRS పార్టీ ఇదే నేర్చుకుంది. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ విషయాలు చెప్పేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడ్డం మాట్లాడాలి. దానివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన విషయాన్ని డైవర్ట్ అయిపోతుంది, సమ్ టైం కిల్ అయిపోతుంది. దానివల్ల అసలు విషయం ప్రజలకు పోదు. సరే మీరు చెప్పాల్సింది చెప్పండి. ఇప్పుడు చెప్పాలి కదా, నేను తప్పేం మాట్లాడింది ఆయన తప్పు మాట్లాడిన తప్పేమి నాకు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నా నేను అంటారు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నా అంటే పైసలు ఉన్న వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళకు దూరమైన పార్టీయా? కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ అన్న అంటే పురుషుల పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పార్టీ అన్న, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పార్టీ అన్న, కాంగ్రెస్ పార్టీ యువకుల పార్టీ అన్న అంటే వేరే వర్గాల కాని పార్టీయా? ఇది ఎక్కడ విచిత్రమైన వాదన. ఆయన రహమత్నగర్లో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ కాబట్టి ఆ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిండు. ఇప్పుడు మనం ఒక ఎన్ఆర్ఐ సమ్మిట్ పోయినాం అనుకోండి, మనం ఎన్ఆర్ఐ సమ్మిట్ గురించి మాట్లాడతాము. మనం ఐటీ పోయినాం అనుకోండి, ఐటీ గురించి మాట్లాడతాము. డాక్టర్ ఒకవేళ డాక్టర్ సమ్మిట్ పోయినాం అనుకోండి, డాక్టర్లకు సంబంధించి మాట్లాడతాము. అప్పుడు అక్కడ ముస్లిం ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా నిలబడ్డది, ఇంతమందికి అవకాశాలు ఇచ్చింది, గొప్ప గొప్ప పదవులు ఇచ్చింది అని పేర్లతో సహా చెప్పింది. తప్పేముంది? అది కూడా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎక్కడైతే మైనార్టీల ఇజ్జత్ అని మాట్లాడారు చూసారా, దాని గురించి మాట్లాడు. అవును మేడం, అదే మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2018 ఎన్నికలు జరుగుతున్నప్పుడు క్రౌడ్ లో నుంచి ఒక ఆయన లేచి సార్ 12% బోలాలంటే చుప్పై తుమారా బాప్కు జాకే బోల్నాకా బయట అని చెప్పేసి మర్యాద లేకుండా మాట్లాడిండు. గా సందర్భాలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఉంటే మీకు గౌరవం ఉంటదని మాట్లాడినాడు. దాన్ని వీళ్ళందరూ ఇంత డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలే. మాట్లాడతారా? ఇప్పుడు క్రౌడ్ లో నుంచి ఒకరు లేచి ప్రశ్న అడిగి ఏమని, సార్ 12% రిజర్వేషన్ అన్నావు కదా 14లో ఏమైంది సార్ అన్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పాలా ఎదురుదాడి చేయాలన్నా? సరే ఎదురుదాడి కూడా కాదు, ఇది వాడు డైరెక్ట్ బెదిరించిండు, కుసుడో కుసవను అని. ఇప్పుడు గౌరవం ఇచ్చినట్టే ఇవ్వనట్ట బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 3 సార్లు గెలిచారు కాబట్టి మేమే గెలుస్తాము అని అంటున్నారు. మీరు 3 సార్లకే మేము గెలిచాడు మళ్ళీ మేము గెలుస్తామంటే పి జనార్దన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు 5 సార్లు గెలిచిండు, వాళ్ళ కొడుకుని 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. అట్లాంటప్పుడు మరి మేమెందుకు గెలవకూడదు? మేమెందుకు గెలవకూడదు? గోపీనాథ్ గారు మంచోడు, గోపీనాథ్ గెలిచిండు, గోపీనాథ్ ఇచ్చేసినట్టే గోపీనాథ్ గారు శకం అయిపోయింది. ఇంకా లేదు అంటే 3 సార్లు గెలిచారు కాబట్టి మళ్ళీ గెలుస్తాము అనేది కాదు. 3 సార్లు ఎందుకు గెలిచారు? అక్కడ అభివృద్ధి చేశారు కాబట్టి 3 సార్లు అభివృద్ధి చేసినందుకు గెలవలేదు మేడం. 3 సార్లు అభివృద్ధి జరిగిందని గెలవలే. అక్కడ ఉన్న పరిస్థితులలో విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలకు దూరంగా బ్రతకడం వల్ల ఈయనకు అవకాశం వచ్చింది. అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి నాయకుడిగా నిలబడలేక ఆయన అసమర్థత వల్ల పీజీఆర్ కొడుకని ఏమి అనలేక కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఏమనలేని పరిస్థితులల్లా అక్కడ క్యాడర్ అంతా స్కాటర్ అయిపోవడం వల్ల మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. గంతకు మించి ఆడ ఉన్నటువంటి గొప్పతనం ఏం లేదు. అయితే 23లో ఏమన్నారు, 23లో మేము ఎన్నికల్లో మేమే గెలిచినాం అక్కడ అని అన్నారు. 23లో మీరు గెలిచినప్పటికీ మేము అధికారంలో లేము, ఒక్క సీటు గెలవలేదు జిహెచ్ఎంసీలో అని మీరు అంటారు. ఒప్పుకుంటాం మేడం, 2023కి మేము ఒక్క సీటు గెలవలేదు. కానీ ఈ వేదిక పైన నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ చెప్తున్నా మీకైతే తెలుసు, నేను చెప్పిన చాలా విషయాలు 100కి 100 జరిగినాయి. ఇక పైన 2023లో వాళ్ళు గెలిచిరు కదా, దీని తర్వాత 28 తర్వాత ఎన్నికల్లో ఇంకో 2 టర్మ్లు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు. ఇది రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ తదనంతరం వచ్చే 2 టర్మ్లలో ఒక్క సీటు కూడా గెలవదు. ఇది 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 మీరు లైబ్రరీలో కూడా పెట్టుకోండి. అయితే ముఖ్యమంత్రి గారు వార్డు తిరుగుతారా, గల్లీ తిరుగుతారా అని ఎందుకు తిరగకూడదు? తిరగొద్దని రాజ్యాంగంలో డెవలప్మెంట్ చేస్తుంటే అంత అవసరం లేదు కదా. కాదు మేడం, అంటే ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి తిరగొద్దా? తిరిగితే తప్పేంటి? అంటే మిగిలిన నియోజకవర్గాలు కూడా తిరగండి. ఎందుకు తిరగలేదా? మొన్న ఖమ్మం మేడం తిరిగిరా ఖమ్మంలో? మరి ఆ గల్లీలోనే కదా, చిన్న ఇంట్లోనే కదా ఆయన పోయి కూర్చొని భోజనం చేసింది. గల్లీలోనే కదా, వనపర్తిలో గల్లీలోనే కదా ఆయన చిన్న ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వచ్చింది. ఎన్ని సందర్భాలు చెప్పాలి అట్లా? మీలాగా ముఖ్యమంత్రి కాగానే మేము ఫామ్ హౌస్ దాటి రాము అనే పరిస్థితి ఉంటే అది గొప్ప విషయమా? వీళ్ళందరూ ఏం చెప్తారంటే తెలియని తరానికి రాజకీయాలు అంటే 2014 తర్వాత మాత్రము, అప్పటి నుంచి ఉన్నవే రాజకీయాలు. ముఖ్యమంత్రి అంటే గిట్లనే ఉండాలని చెప్తారు. ముఖ్యమంత్రి అంటే అట్లా ఉండవసరం లేదు, అట్లా ఉండకూడదు కూడా. ప్రజల దగ్గరికి పోవాలి. ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా, ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముందు పార్టీకి కార్యకర్త మేడం.
కార్యకర్తగా తన బాధ్యత ఏ హోదాలో ఉన్నా నిర్వర్తించాలి. అట్లా నిర్వర్తించలేదంటే రాజకీయాల పట్ల, ప్రజల పట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పట్ల మీకు గౌరవం, మర్యాద, నమ్మకం, విశ్వాసం లేదని అర్థము. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల కష్టాలు ఏందో తెలుసుకోవాలి, అది వినాలి. అవకాశం వస్తే దాన్ని పరిపూర్ణంగానో లేకపోతే కనీసం పార్షికంగానో వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. దాన్ని చేయకుండా దుబాకలు ఏమన్నారు, మా గెలుపు డిసైడ్ అయిపోయింది, ఓన్లీ మేము మెజారిటీ లెక్క పెట్టుకుంటున్నాం అని చెప్పలేదు హరీష్ రావు గారు. ఆ మాటలు వినలేదా? ఈ మాటలు కలవకుండా చంద్రశేఖరరావు గారు కూడా అన్నారు కదా ప్రెస్ మీట్ పెట్టి. మరి అన్ని ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఏ ఉప ఎన్నికకు కూడా కలవకుండా చంద్రశేఖరరావు రాలేదు కదా అంటున్నారు. కానీ ప్రతి ఉప ఎన్నికకు ఆయన కనీసం ప్రెస్ మీట్ అని పెట్టింది కదా, కనీసం ప్రెస్ మీట్ అని పెట్టింది కదా. ఈ రోజు వరకు జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఎంఐఎం పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇచ్చేసరికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రెండింటికి వన్నుల వణుకు పుట్టింది. మన పని కథంరా అని చెప్పి ఏం చేశారు, పోక్సో యాక్ట్ ఉందని తీసుకొచ్చి జాయిన్ చేసుకుని ఆయన పెద్ద నాయకుడని ఎలివేట్ చేస్తున్నారు. ఏం చెప్పాలి, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఏదో ఫ్లైఓవర్లు కట్టిరని మాట్లాడుతున్నారు. నేను ఒక అడుగుతా, ఎన్నేళ్లకు మీరు అధికారంలోకి వచ్చిన ఎన్ని సంవత్సరాలు మీరు ఫ్లైఓవర్లు? 2015లో కట్టినరా? 2021 నుంచి మీరు ఫ్లైఓవర్లు మొదలుపెట్టిండ్రు. అంటే అధికారంలోకి వచ్చిన 6-7 సంవత్సరాల తర్వాత కానీ మీరు ఆ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. మీరు వచ్చి మీరు 6-7 ఏళ్ళు ఎంజాయ్ చేసిరు అధికారాన్ని ఏమీ చేయకుండా ప్రజలకు. 2 ఏళ్ళు నగర 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, 22 నెలలు అయింది. అందులో మళ్ళీ 6 నెలలు 5 నెలలు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి పోయింది. ఏమైంది అని అడుగుతున్నారు. అంటే ప్రజలను ఏదో ఒక రకంగా మభ్య పెట్టాలి. కాబట్టి మనం నిరాధారమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం వల్ల మనకు ఏమి ఒరగదు. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఎందుకు మందకృష్ణ మాధవి గారికి, ఆర్ కృష్ణయ్య గారికి చేయమని ఎందుకు వదిలేసిండ్రు అంటే మీరు సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తారు, చురక అంటిస్తారు. అంటించినప్పుడు దాన్ని తీసుకోవాలి. సలహా ఏమన్నా ఉంటే ఇవ్వమని అడుగుతున్నాం కదా. ఎన్నిసార్లు అడగలేదు ముఖ్యమంత్రి? మీరందరూ అనుభవం ఉన్నారు. ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే మీ సలహాలు నాకు అవసరము, కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు సలహాలు చెప్పండి అన్నారు. ఇంకా సలహా చెప్పకుండా ఊకే అది చేయలే, గిజ్జేయలే, గిట్ల చేయలే. మనం క్వశ్చన్ చేయడం, పాయింట్ చేయడం చాలా ఈజీ. దాని పరిష్కార మార్గం చెప్పడం అనేది గొప్పతనం. ఆ పరిష్కార మార్గం మీ దగ్గర ఉంటే అది వచ్చి చెప్పుండ్రి. అప్పుడు చేయకపోతే మీరు మాకు గల్లా పట్టుకొని అడుగుండ్రి. కానీ లాస్ట్ కి సార్కి మాత్రం ఒక ధన్యవాదాలు చెప్తాను మేడం. నేను సార్ ఒక మంచి మాట అన్నారు. బీఆర్ఎస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఇంకో పార్టీలు ఉన్నా ఇంద్రం ఇండ్లు ఉన్నోళ్ళు లేదా ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందారు. దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏ గూడులో ఉండి ఎవరిని విమర్శిస్తున్నాము, ఎవరు నీడనిస్తే, ఎవరి సాయంతో, ఎవరి అండతో మనము ఈరోజు సస్టైన్ అవుతున్నాము, మనం వాళ్ళని ఎట్లా విమర్శించాలి, ఏమైనా తప్పులు ఉంటే చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ దానివల్ల గూడిచ్చినోనికి అన్నం పెట్టినోనికి సున్నం పెట్టడం ఏంటంటే ఇక అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలు కూడా ఏంటి అంటే మనము కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఈ పార్టీ మనకి ఏమైనా చేసిందా లేదా, ఇంత సాయం పొందిన మనము కాంగ్రెస్ పార్టీ పైన ఎట్లా ఆరోపణలు చేయాలని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రైట్. సో మారయ్య గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనే కాదు భవిష్యత్తులో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవు అని చెప్తున్నారు. ఏదేమైనా నేను 20 రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరుగుతున్నా, అన్ని డివిజన్లు తిరుగుతున్నా. అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోటి మమేకమై అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కూడా మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి వ్యవస్థను ఛాలెంజ్ చేసి ఏ వ్యక్తి మాట్లాడదు. మనం ఏదో నోరు పెంచుకొని మాట్లాడితే కుదరదు. మాకు వచ్చిన ప్రపంచం అంతా ఇచ్చినప్పుడు మీరు అయిపోయింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టైం కిల్ చేయాలి, వాళ్ళ టైం స్కాటర్ ఏంటంటే కలవకుండా చంద్రశేఖర్ రావు గారు చెట్టు కింద కూర్చోబెట్టి వీళ్ళందరికీ నేర్పిస్తున్నారు అనమాట. కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మీరు అడ్డం పడి, ఎవరు మాట్లాడినా మీరు వదిలేసేయండి. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి చేశారు. 3 సార్లు అభివృద్ధి నుంచి గెలిపించారు కదా, 3 సార్లు అభివృద్ధి నుంచి ఉండకూడదు కదా. ఎప్పుడు ఏది పోల్చుకోవద్దు, నిర్ణయిస్తారు. కలవకుండా చంద్రశేఖర్ రాజకీయాల ప్రజలకు కలవకుండా తారక రామారావు అన్నట్టు
ఆయన వారి కుమారుడు కాకపోతే ఎందుకు? ఏం లేదు, అవగాహన లేదు, సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. చదువుకున్న కాగితాలు మస్తుకున్నాయి. రాహుల్ గాంధీ ఇందిరమ్మ మనవడని రాజ్యం వెళ్తుండ ఇందిరమ్మ మనవడం రాజ్యం ఏలట్లేదు. ఇందిరమ్మ మనవడు అంటే ఆయన ఎప్పుడో ప్రధానమంత్రి అయిపోతుండే. ఆయన కష్టపడి భారతీయ యాత్ర ద్వారా 3484 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన అంబేద్కర్ ఓడిపోయిన తర్వాత కూడా అక్కడ ప్రజలతో మమేకం అయ్యి పనిచేసి 2 చోట్ల మళ్ళా గెలిచి పార్లమెంట్లోకి వెళ్ళిండు. ప్రజలు గెలిపిస్తేనే గెలుస్తారు, లేదు అంటే అందుకని ప్రజలు గెలుస్తారని చెప్పాలి. ఏం జరుగుతుంది? ఇంద్రమ్మ పేరు మీద రాజు అది చేస్తలేడు అంటే చేస్తలేదు. కేసీఆర్ కొడుకు కాబట్టి కేటీఆర్ మనోడు కాబట్టి కొడుకైనా జనాలు ఓటేకపోతే కేసీఆర్ ముఖం చూసి వారి కుమారుడు అని చెప్పి ఆయన ముఖం చూసి ఓటేసిండ్రు. ఓడగొట్టిరుగా ఎంపీ ఇప్పుడు కేసీఆర్ ముఖం చూడలేదా? కేసీఆర్ బిడ్డను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నేను చెప్పిన మాట ఏం కాదు, సాక్షాత్ కవిత గారు చెప్పారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కొడుకు కూతురు ఇద్దరు సమానమే, కాకపోతే కొడుకు అనేటువంటి ఎక్కువ సమానము. ఆయన గెలుపు బాధ్యతలు గెలుపోవటంలో అన్ని స్వయంగా పర్యవేక్షించాడు. కవిత గారిని వదిలేసిరు. అందుకే కదా ఆ రోజు వదిలేసినటువంటి చెయ్యి ఈ రోజు పూర్తిగా బయటకు వచ్చి నిజాలు చెప్పే స్థాయికి వచ్చింది. మా ఆయంలో 10 ఏళ్ళని చెప్తున్నారు కానీ ప్రపంచం అంతా దేశం అంతా కరోనా వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడి ఏ పథకం కూడా ముందు పోని టైంలో 2 సంవత్సరాలు మాకు గడిచిపోయింది. ఏం ప్రపంచంలో బతకలేదా మనుషులు? గొప్ప పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి గొప్ప పథకాలు ఏం పథకాలు ఇచ్చారు? కరోనా టైంలో గొప్ప పథకం చెప్పారు. కార్యక్రమాల్లో పట్టుకొని మాట్లాడేది 2020 గొప్ప పథకం చెప్పమన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ ఇంటింటికి తిరిగి కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇదేంటారు తెలియక మాట్లాడడం అంటే ఇదే అంటారు. కరెంట్ బిల్లు జిహెచ్ఎంసీ చేస్తారా? అరే ఎందుకు చెప్పవా? ఎందుకు వచ్చారు ఏం చెప్పద్దా? ఎవడాడు మీ ఇంటికి వచ్చిన చెప్పు చేరా జిహెచ్ఎంసీ కరెంట్ బిల్లు ఎందుకు చేస్తారు చెప్పండి నాకు. ట్యాక్సులు పెంచడానికి వస్తారు. రేపు అరే ఇప్పుడు నేను మాట్లాడినా పబ్లిక్ బేగంపేట ఎయిర్పోర్ట్ పేరు మార్చిరంట అట్లా మాట్లాడితే డిబేట్ నడవది. అందుకే టైం వేస్ట్ పని అంతా రాను. అందుకని మాట్లాడు, మీరు కూడా మాట్లాడదు. మేము మాట్లాడలేదు సేపు, ఇప్పుడు మేము మాట్లాడలే. నేను ఏమంటున్నా అంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా పేద ప్రజల మీదకి బుల్డోజర్లు పంపలే. ఇవాళ ఏ కేసీఆర్ గారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో కట్టించిండో అవి ఇవన్నీ కూడా మీతో అయితలేదు. కట్టిన ఇవన్నీ కూడా మీతో అయితలేదు. కట్టిన సక్కగా లేవు. ఇంద్రం ఇస్తున్నాము ప్రజలు